భారతదేశంలో మనం ఎన్నో రకాల దేవాలయాల గురించి విన్నాం. కానీ పూరిలోని జగన్నాథ ఆలయం మాత్రం విభిన్నమైన రహస్యాలతో నిండి ఉంది. ఇక్కడ ఉన్న కొన్ని రహస్యాలకి సైన్స్ కూడా సమాధానం చెప్పలేకపోతుంది. గాలి, సముద్రం, సూర్యుడు, ప్రసాదం వంటి అంశాలతో లింక్ అయిన అద్భుతాలు ఇచ్చట రోజు జరుగుతూనే ఉన్నాయి. పదండి, పూరి జగన్నాథ దేవాలయంలోని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ను ఎక్స్ప్లోర్ చేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు విజయ్. వెల్కమ్ టు విజయ్ కోర్. ప్రతి భక్తుడు తన జీవితకాలంలో తప్పకుండా సందర్శించవలసిన చార్ధామ్ పుణ్యక్షేత్రాలు అనగా ఉత్తరాన బద్రీనాథ్, పడమరన ద్వారక, దక్షిణాన రామేశ్వరం, తూర్పున పూరి. సాధారణంగా గుడిలో విగ్రహాలు లోహము లేదా రాయితో తయారు చేయబడి ఉంటాయి. కానీ పూరిలోని జగన్నాథ ఆలయంలో మాత్రం సుభద్రాదేవి, జగన్నాథుడు, బలరాముల విగ్రహాలు పూర్తిగా చెక్కతో చేయబడి ఉంటాయి. అవి కూడా అసంపూర్తిగా ఉంటాయి. వీటిని మనం పూజిస్తాం. విగ్రహాలు ఎందుకు అలా అసంపూర్తిగా ఉన్నాయో వాటి వెనుక చాలా పెద్ద కథే ఉంది. షార్ట్గా చెప్పాలంటే, పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. ఒకరోజు మహావిష్ణువు కలలో కనిపించి సముద్రంలో కొట్టుకొచ్చిన వేపదుంగలతో విగ్రహాలు తయారు చేయమన్నాడు. ఈ పని కోసం సాక్షాత్తు విశ్వకర్మే వృద్ధుని రూపంలో వచ్చి తాను 21 రోజులు ఒకే గదిలో ఉండి పనిచేస్తానని, ఎవరూ తలుపులు తెరవద్దని నిబంధన పెట్టాడు. అయితే 15 రోజుల తర్వాత ఆ గది నుండి శబ్దం రావడం ఆగిపోవడంతో ఏమైందో అని భయపడిన మహారాణి తలుపులు తెరిపించింది. చూసేసరికి లోపల ఆ వృద్ధుడు లేడు, అసంపూర్తిగా చెక్కబడిన విగ్రహాలు ఉన్నాయి. అవే మనం పూజిస్తున్న జగన్నాథ, సుభద్ర, బలరాముల విగ్రహాలు. పూరి జగన్నాథ ఆలయం గురించి విన్నవారు అత్యంత రహస్యమైన బ్రహ్మ పదార్థం గురించి వినే ఉంటారు. నవ కలేబార అనే ఉత్సవం ద్వారా పాత చెక్క విగ్రహాలను మార్చి వాటి స్థానంలో కొత్త చెక్క విగ్రహాలను పెడతారు. ఈ ప్రక్రియలో భాగంగానే బ్రహ్మ పదార్థాన్ని పాత చెక్క విగ్రహాల నుండి కొత్త చెక్క విగ్రహాలకి మారుస్తారు. ఇది ఎప్పుడు మారుస్తారో ఖచ్చితమైన సమయం తెలియనప్పటికీ ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక ఆషాఢ మాసంలో మారుస్తారని ప్రజలు అంటారు. ఈ బ్రహ్మ పదార్థాన్ని మార్చేటప్పుడు పూరి నగరం మొత్తం కరెంట్ కట్ చేస్తారు. కళ్ళకు గంతలు కట్టుకున్న, చేతులకు బట్టలు చుట్టుకున్న 4 పూజారులు కటిక చీకట్లో ఈ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహాల నుండి కొత్త విగ్రహాలకు మారుస్తారు. ఈ బ్రహ్మ పదార్థాన్ని పట్టుకున్నప్పుడు బతికున్న కుందేలను పట్టుకున్నట్టు అనిపిస్తుందని పూజారులు చెప్పారు. ఈ బ్రహ్మ పదార్థమే శ్రీకృష్ణుని గుండె అని చాలామంది నమ్ముతారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మరణించాక అతని శరీరాన్ని దహనం చేస్తే గుండె మాత్రం కాలిపోకుండా అలాగే నీలిరాయిలా ప్రకాశిస్తూ ఉండిపోయింది. ఈ గుండెను సముద్రంలో జారవిడిస్తే పూరి తీరానికి చేరిందని ఆసక్తికరమైన ఒక కథ ఉంది. అయితే ఈ కథ 15వ శతాబ్దంలో సరళదాస్ అనే ఒడియా కవి రాసిన మహాభారతంలో ఉందని, వ్యాసుడు రాసిన మహాభారతంలో లేదని కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. అది ఏంటనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, చూసిన వాళ్ళు లేరు. ఆ బ్రహ్మ పదార్థాన్ని చూసిన వాళ్ళు వెంటనే చనిపోతారని ఒక నమ్మకం. పూరి జగన్నాథ ఆలయం గురించి అనేక రకాల కథలు, అపోహలు, మిస్టరీలు వినిపిస్తుంటాయి. కొన్ని నిజాలే అంటారు, కొన్ని ఊహాగానాలే అని అంటారు. ఏది ఏమైనప్పటికీ కొన్ని రకాల మిస్టరీల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనిలో మొదటిది గాలికి ఎదురెళ్లే జెండా. సాధారణంగా గాలి వీచే దిశలోనే అన్ని జెండాలు ఎగురుతూ ఉంటాయి. కానీ పూరి జగన్నాథ ఆలయ గోపుర జెండా మాత్రం గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుందంట. ఇది ఏమైనప్పటికీ పూజారి మాత్రం ఎలాంటి సపోర్ట్ లేకుండా గోపురం ఎక్కి జెండా మార్చడం మాత్రం నిజంగా అద్భుతమైన దృశ్యం. రెండవది నీడలేని గుడి. గోపురానికి ఎటువంటి నీడ పడదని చాలా కథలు వినిపిస్తూ ఉంటాయి. కానీ మరికొందరు అన్నట్టు నీడ పడుతుందని అది పక్కన ఉన్న గుళ్ళపై పడడం వలన మనకు అంత స్పష్టంగా కనిపించేదని చెప్తుంటారు. ఇంకో కథనం ఏంటంటే, ఈ గుడిలో వండే ప్రసాదం 7 కుండలను ఒకదానిపై ఒకటి పేర్చి వండుతారని, కింద ఉన్న కుండ కాకుండా పైన ఉన్న కుండ మొదటగా ఉడుకుతుందని అంటారు. వాస్తవానికి వంటశాలలో 7 పొయ్యిలలో 7 వేరువేరు రకాలుగా కుండలు పెట్టి వండుతారని, ఇది నిజమా లేక అపోహేనా అని ఇప్పటికీ చర్చలోనే ఉంది. ఇప్పుడు సింహద్వారం గురించి మాట్లాడితే, ఇది చాలామంది ప్రత్యక్షంగా అనుభవించిన అంశమని చెప్తారు. గుడి బయట సముద్రపు అలల శబ్దం గట్టిగా వినిపిస్తే సింహద్వారంలో అడుగు పెట్టగానే శబ్దం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా ప్రసాదం సరిపోతుందని, ఒక్క మెతుకు కూడా మిగలదని అంటారు. వాస్తవానికి మిగిలిన ప్రసాదాన్ని ఎండబెట్టి ప్రత్యేకమైన పింకు పొట్లాల్లో భక్తులకు సరఫరా చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే, గుడిపైన ఉన్న సుదర్శన చక్రం. అది మనం ఎటు నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి మనం నిలబడ్డ కోణంలోనే అది మనకు కనిపిస్తుందని కొంతమంది వాదిస్తారు. ఇవన్నీ దేవుడి మహిమలైనా, ఆనాటి వాళ్ళ టెక్నాలజీ అయినా, ఈ మిస్టరీలు మాత్రం మనందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.
ఏది నిజం ఏది కల్పితం అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. మేము విన్నది, మేము చదివింది మీతో పంచుకుంటున్నాం. ఎక్కడైనా తప్పులు ఉన్నా, కొత్త సమాచారం ఉన్నా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మేము కూడా మీలాగే నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా విజే కోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.